కుటుంబ సభ్యులుగా మీకు కొంత తెలుసు, బట్ చాలా సున్నితమైన విషయాలు అయినప్పటికీ సినిమా ద్వారా కన్వే అయింది మాత్రం మహానటి సినిమా ద్వారా కొంచెం బ్లేటెంట్గానే చూపించారు. ఎక్కడైనా ఒక రెండు ఆకులు జమినీ గణేశన్ గారి వ్యక్తిత్వాన్ని తగ్గించారా అనే ప్రశ్న వచ్చింది అప్పుడు. వుడ్ యూ అగ్రీ విజయ చాముండేశ్వరి గారు? ఆ జరిగిన సంఘటనలు చూపించిన తీరు, ఎందుకంటే మిమ్మల్ని సంప్రదించి తీసిన సినిమా అండ్ ఇదంతా ఎందుకంటే ఇంట్రెస్ట్ అందరికీ మన సావిత్రి గారు అంత చిన్న వయసు ఏమిటి, ఆవిడ అంత తొందరగా మనని వదిలి వెళ్ళిపోవడం ఏంటనే ఒక బాధ, ఒక ఆక్రోశం అనాలి, ఏమనాలి సార్? ఏమనిపిస్తుంది అంటే నాకు మనం చూసే కోణంలో నుంచి ఉందండి. మనం వచ్చి చూసేటప్పుడే ఈ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటారు. ముందుగానే నాన్నని నెగిటివ్ రోల్లో మైండ్లో సెట్ చేసేసుకుని మూవీ చూస్తే నెగిటివ్గానే అనిపిస్తుంది అది. అలా కాకుండా కొంచెం ఓపెన్ మైండ్తో అసలు వాళ్ళ గురించి ఏం తెలియకుండా చూసామంటే యూ విల్ బీ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్, ఎందుకని ఇలా అయింది అనేది బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. అదే అమ్మ మీద ఎక్కువగా అభిమానం ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా నాన్న విలన్ లాగా కనిపిస్తారు అందులో. యాజ్ ఎ డాటర్ నాకు అది కనిపించలేదు, ఎందుకంటే నాకు యాక్చువల్గా జరిగింది ఏంటని తెలుసు కదా. ఒక చిన్న సీన్ ఉందండి, మా సిస్టర్స్ కూడా ఒప్పుకోలేదు ఆ సీన్కి. యాక్చువల్గా ఒక సీన్లో వచ్చి అమ్మ దీనిలో ఒక ఫ్లోర్ ఎత్తులో వచ్చి ఎవరితోనో మాట్లాడుతుంటుంది. ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఏం చేయాలి ఏంటనేది మాట్లాడుతుంటే కింద దుల్కర్ అంటే నాన్న క్యారెక్టర్ వచ్చి కింద నుంచి ఇలా చూసి విసుక్కుంటుంటారు, ఇలా ఒక ఎక్స్ప్రెషన్ చూపిస్తారు. దానికి అర్థం ఏంటంటే అయ్యో ఇటువంటి వాటికంతా పడిపోతుందే ఈవిడ, కొంచెం తను బ్యాలెన్స్డ్గా ఉండాలి అని నాన్నకి అనిపిస్తున్నట్టుగా నాకు అనిపించింది. కొంతమందికి ఏమనిపించింది అంటే ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి అమ్మని అప్రోచ్ అవుతుంటే ఈయన జెలసీ ఫీల్ అయ్యి అదేదో అభిమాన్లో అమితాబ్ బచ్చన్కి వచ్చిన ఫీలింగ్, ఆ ఫీలింగ్ వచ్చినట్టుగా తీసుకున్నారు అన్నమాట. యాక్చువల్గా మా అక్క కూడా అడిగింది, ఏంటి అభిమాన్లో అంటే నారాయణి అని మా సిస్టర్ ఉంది, అభిమాన్లో అమితాబ్ బచ్చన్ని చూపించినట్టుగా కొంచెం చూపించినట్టు అనిపించింది నాకు అని అనిపించింది దానికి. మరి నాకు అలా అనిపించలేదు ఎందుకనో. నాకేంటంటే నాకు తెలుసు కాబట్టి నాన్న చాలా చిరాకు పడ్డారు. ఈ అందరూ వచ్చి ఫ్లాటర్ చేయటం, అనవసరంగా ఓ నీకేం ఉందిలే, నువ్వు లావైతే ఏం లే, నీకు మొహం చాలు, యూనో ఇలా చెప్పేవాళ్ళంతా చాలామంది ఉన్నారు. సో మీరుంటే చాలు ఈ ఫిలింలో, వాళ్ళక్కర్లేదు వీళ్ళక్కర్లేదు అని చెప్పడం, ఇటువంటి ఎక్కువ అనమాట. ఫ్లాటరర్స్ ఎక్కువ ఫిలిం ఫీల్డ్లో జనరల్గానే. దానికి పడకుండా కొంచెం జాగ్రత్త పడాలి మనం. అటువంటి చేస్తున్నప్పుడు నలుగురు కలిసి నాన్న కొంచెం విసుక్కున్నారు అనమాట. ఇటువంటి వాటికి నాన్న పడరు. అయ్యా ఆ ప్రొటెక్షన్ తోనే నాన్న అలా ఉన్నారు, కానీ ఎప్పుడు హీ నెవర్ ఫెల్ జెలస్ అబౌట్ అమ్మ గురించి జెలసీ అనేది హీ నెవర్ ఫెల్, హీ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ అబౌట్ హర్. సో అది ఎక్కడ జరగలేదు. అది ఇన్ఫాక్ట్ నాన్న పాలిష్ చేశారు కదా అమ్మని. హాలీవుడ్ మూవీస్ అంతా వేసి చూపించింది అమ్మకి తెలియదు కదా, నాన్న కదా హాలీవుడ్ మూవీస్ అంతా వేసి ఇదిగో దిస్ టైప్ ఆఫ్ యాక్టింగ్, ఈ యాక్టింగ్ అంతా డిఫరెంట్ క్యారెక్టర్స్ అంతా చూపించింది నాన్న. సో అటువంటిప్పుడు నేను తీసుకుని వచ్చిన అమ్మాయి ఇంత బాగా పైకి వచ్చిందంటే ఆయన ప్రౌడ్గా ఫీల్ అవుతారు, కానీ హీ విల్ నాట్ ఫీల్ జెలస్ అబౌట్ హర్. అక్కడ కూడా అంటేనండి మీకు తెలిసిందే కదా, తమిళంలో ఎంజీఆర్ గారును శివాజీ గారు జమినీ గారు అలా ఆర్డర్ ఉండేది. మన హిందీలో దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్. నాకు అనిపిస్తుంది దేవానంద్ లెవెల్లో ఆయన ఉండేవాడని. అంటే డెఫినెట్లీ అసలు వెరీ చార్మింగ్, ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్. యాజ్ మచ్ as సావిత్రి గారు అందం గురించి మాట్లాడతాం మనం. అక్కడ ఏంటంటే పోటీగా ఎంజీఆర్ గారి మధ్యన శివాజీ గారి మధ్యన ఉండేది. శివాజీ గారికి ఏంటంటే నడిగేరి తిలగమ్మ అని చెప్పి బిరుదు ఇచ్చిన తర్వాత నడిగేరి తిలగమ్మని ఈవెన్కి రావడానికి ఎక్కువగా చేసింది జమినీ గారు. ఆయనకేంటంటే శివాజీకి తర్వాత ఆయన ప్లేస్ ఉండేది, శివాజీతో పాటుగా నా భార్య అని చూపించడానికి. అది ఆ గర్వం చాలా ఇదిగా ఉండేది. ఆయన నమ్రతకి ఆయన ఏం చెప్పాలి, ఆయన ప్రేమ యాక్చువల్లీ మోర్ దెన్ ఎనీథింగ్ చేసి ఎక్కువగా. ఆ మధ్యన ఏంటంటే కొన్ని సినిమాల్లో రక్త సంబంధం సినిమా ఉంది, రామారావు గారు కాంతారావు గారు, ఎక్కడ చాలా తేడా ఉంది వాళ్ళిద్దరు సినిమాల్లో వాళ్ళ స్థాయిలో. అక్కడ అలా కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండేవాళ్ళు అనమాట క్యారెక్టర్లో. హీ ఎక్సెల్ ఇన్ దట్. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ని
శివాజీ గారి క్యారెక్టర్ని. శివాజీ గారి క్యారెక్టరు సావిత్రి గారి చివరిలో అద్భుతంగా ఉంటుంది కదా, మనకి మళ్ళీ Last దాని scene. గురించి ఇది చేయక్కర్లేదు. అక్కడ హీస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆయనకి ధీటుగా ఉండేదండి. అది ఈర్ష్య అంటే కంటే కూడా, శివాజీ మీద ఉండే ఈర్ష్యన అంటే దానికంటే కూడా ఈమె ఆ స్థాయికి వచ్చేసింది అనేది ఆయనలో ఎక్కువగా ఉండేది. అయితే ఎక్కడ వచ్చిందంటే అక్కడికి ఆగల, ఫ్లాటరీ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది కదా. ఆ తర్వాత మామూలుగా మీరు ఆ సినిమా గురించి డివైడ్ అవుతున్నా అనుకోకపోతే, మహానటిని గురించి అడిగారు కదా, దానిలో సోషల్ డ్రింకింగ్ అనేది మనకు తెలిసిందే, మన సొసైటీలోనే ఉంది, సినిమాల్లో కూడా మామూలుగా ఉండేది. అది పోతే ఏదో ఒక పెగ్ వైనో గ్లాస్ వైన్ తాగడమో మామూలుగా, లేకపోతే అది అప్పట్లో అలవాటుగా ఉండేది. అది హ్యాబిట్యుయేట్ అయిన వాళ్ళు డ్రింకింగ్ మగాళ్ళల్లో ఉండేవాళ్ళు కానీ ఆడవాళ్ళలో ఉండేవాళ్ళు కాదు. ఎవరు తాగలేదని కాదు. అక్కడ ఏమైందంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఆమె మీద ఉండే అభిమానం ఆయనకి ఎంత ఉందో, ఈమె నా ఉద్దేశంలో అంతకంటే కొంచెం ఒక 10% ఎక్కువగానే ఆయన ప్రేమించింది అనేది నా అభిప్రాయం పర్సనల్గా. సావిత్రి గారు ప్రేమ ఆయనకి ఉండేదానికంటే కూడా 10% ఎక్కువే ఆయన మీద. దానికని అప్సెట్ అవుతుంది కొన్ని విషయాల్లో. ఒక ఇన్సిడెంట్ చూపెట్టారు దానిలో కొత్త ఏం లేదు, అందరికీ తెలిసిందే. అది క్యారెక్టర్ పేరు చెప్పలేదు కానీ అందరికీ తెలిసిందే, ఊహించుకోగలరు. అప్పుడు అడుగుతాడు ఆయన, సావిత్రి నీకు ముందుగానే చెప్పాను కదా, నేను నాకు ఇలాంటి ఇది ముందుగానే పెండ్లి అయి ఉంది, ఇట్లా ఉంది అని అంటే, నువ్వు అప్పుడు సరేనా కదా అంటే, అప్పుడు నేను ఉట్టి సావిత్రిని ఇప్పుడు సావిత్రి గణేష్ నేనంటూ. అది చాలా షేక్ చేసి ఆయు పట్టు ఆ సినిమాలో ఆ డైలాగ్, ఆ సిచ్యువేషన్, ఆ వర్షం పడడం, ఆమె ర్యాప్ట్కి వచ్చేసేయడం, ఆయన వెనక ఆయన రావడం, అది ఇది చాలా అద్భుతంగా తీశారు వాళ్ళు. ఆ డైరెక్టర్ అందరూ మెచ్చుకున్నా, నేను మెచ్చుకుంటున్నాను, దానిలో ఇదేం లేదు. దాన్ని క్రియేట్ చేసిన తర్వాత నేను సావిత్రి గణేష్ ఇప్పుడు అంటుందన్నమాట. అక్కడితోటి అయిపోయింది. ఆ భావం భార్య అయిన తర్వాత వచ్చి ఆయన అనేవాడు, బాలచంద్ర గారు నీకు చపలం జమిని అనేవాడు అంట. చపలం కాదు, బలం నాది అనేవాడు అంట ఆయన. ఇట్లాంటి అది తమిళంలో జోకులర్గా ఉంటాయి అన్నమాట. అలాంటిది అందరికీ తెలుసు. ఈమె ఒక స్టేజ్లో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. న్యాచురల్ సార్, ఏ భార్యకైనా అలా ఉండడం సహజం, కానీ పరిస్థితులు తెలుసుకోవడం విజ్ఞత. అది మామూలుగా ఉండే కుటుంబాల్లో అయితే సర్దుకుపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు సర్దుకోవడం లేదు కూడా. ఇట్ ఈస్ లీడింగ్ టు సెపరేషన్, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, బై ద డైవర్స్ ఆర్ సెపరేషన్ ఆర్ లివింగ్ అపార్ట్, మేమనుకున్నా కానీ అది జరిగేది. అప్పట్లో ఏంటంటే సినిమాల్లో కాబట్టి అది బాగా బయటకు వచ్చింది. అందులో ఎందుకు వచ్చిందంటే సావిత్రి గారు అంత పెద్ద నేమ్ బోత్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు ఆల్సో, అది రిఫ్లెక్ట్ అయింది. ఆ తర్వాత నుంచి అంటే ఆర్థికంగా సరిగ్గా చూసుకోలేకపోబట్టి, ఆరోగ్యం సరిగ్గా చూసుకోలేకపోబట్టి ఆ రెండు విధాలుగా కోల్పోయింది. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా, ఆ భాగ్యం ఆరోగ్యం ఈ రెండు దెబ్బతిన్నాయి. తర్వాత ఒక్కటండి ఇది, అంటే ఎక్స్టెండ్ చేస్తున్నామో తెలియదు, ఎప్పుడు క్యారెక్టర్స్ మాత్రం వెతుక్కుని పోలేదు, క్యారెక్టర్సే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు రాస్తుంటారు, ఆమె దీంట్లో ఇట్లా అడిగి క్యారెక్టర్ తీసుకుంది, అది తీసుకుంది అనేది. కొంతమంది ఆకలిగా ఉంటే కడుపు మార్చుకుంటారు కానీ దేబరించలేరు. ఆ క్యారెక్టర్ కోసం ఎవరో ఒక ఆయన రాశాడు, నేను తిరిగి రాశాను కూడా ఆయనకి, ఎప్పుడు ఆవిడ ఇవ్వలేదు. చివరికి ఆమె చనిపోయిన తర్వాత తమిళంలో వాయి కరిసి అంటారు, మనం బియ్యం పెడతాం ఇది శ్మశానంలో చివరికి కాల్పుకు ముందు, ఆ బియ్యం అయిన ఖర్చు కూడా ఆమె డబ్బులే. ఎందుకంటే నేను తెలియదు. అమ్మని గురించి మాట్లాడితే ఎమోషనల్ అవ్వకుండా ఉండడం చాలా కష్టం. అది ఎక్కడో ఒక దగ్గర షేక్ అవుతుంది.